హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి భారతదేశంలో సమకాలీన విద్య అంటే కాంటెంపరరీ ఇండియాస్ ఎడ్యుకేషన్ నుండి బిట్ బ్యాంక్ క్వెషన్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. భారతదేశంలోని పిల్లలందరికీ నిర్బంధ ప్రాథమిక విద్య కల్పించాలని హంటర్ కమిషన్‌కు లేఖ రాసినది ఎవరు? దాదాబాయి నౌరోజీ. తన సంస్థానంలో నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టినది గైక్వాడ్ మహారాజు బరోడా. బేసిక్ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించినది మహాత్మా గాంధీ. సార్జెంట్ కమిషన్ సార్వత్రిక విద్య సాధనకు విధించిన కాలపరిమితి ఎంత? 45 సంవత్సరాలు. కొఠారి కమిషన్ కాలం ఎంత? 1964-66. ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A. క్యూఐపి అనగా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. నాన్ డిటెన్షన్ విధానం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1971లో ప్రవేశపెట్టారు. మధ్యాహ్న భోజన కార్యక్రమంను ఏ సంవత్సరంలో తొలిసారి ప్రవేశపెట్టారు? 1925. మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు చేసే రాష్ట్రాల సంఖ్య 1990-91 నాటికి ఎంతకు చేరింది? 12కు చేరింది. నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ కార్యక్రమం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1995 ఆగస్టులో ప్రవేశపెట్టారు. ఉచిత యూనిఫామ్ మరియు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎవరు? శ్రీ ఎన్టీ రామారావు. పాఠశాలలో 80% హాజరు దాటిన పిల్లలకు ఉచిత బియ్యం, గోధుమలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు? పివి నరసింహారావు. హ్యూమన్ డెవలప్మెంట్ 1997 ప్రకారం 174 ప్రపంచ దేశాలలో మానవాభివృద్ధి స్థానం ఎంత? 138. 2002 జనాభా లెక్కల ప్రకారం భారత ప్రజలలో అక్షరాస్యత శాతం ఎంత? 65.38%. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం పురుషుల అక్షరాస్యత శాతం ఎంత? 75.85. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం స్త్రీల అక్షరాస్యత శాతం ఎంత? 54.16. చూడండి, యావరేజ్ ఏమో మొత్తం అందరిది కలిపి 65.38. ఎప్పుడైనా కొంచెం పురుషుల అక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి 75.85. స్త్రీలకు కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి 54.16. వీటి రెండు యావరేజ్ ఇది 65.38. కామన్వెల్త్ రెండవ విద్యా సమావేశం ఎప్పుడు జరిగింది? 1962లో జరిగింది. కామన్వెల్త్ రెండవ విద్యా సమావేశానికి హాజరైన భారత ప్రతినిధి ఎవరు? అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ మాలి. ఫ్రాంక్ లాబాక్ ఏ దేశానికి చెందినవారు? అమెరికాకి చెందినవారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత? 14%. అంటే 1947లో మన అక్షరాస్యత శాతం ఎంత? ఓన్లీ 14%. 2001 నాటికి భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత? 65.38. వయోజన విద్యను సాంఘిక విద్యగా పేరు మార్చినది సిఏబిఈ. సిఏబిఈ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎప్పుడు ఏర్పడింది? 1921. మోహన్ లాల్ సక్సేనా కమిటీని ఎప్పుడు నియమించారు? 1948. మోహన్ లాల్ సక్సేనా కమిటీని ఎవరు నియమించారు? సిఏబిఈ నియమించింది. జాతీయ సముదాయ అభివృద్ధి పథకం ఎప్పుడు అమలులోకి వచ్చింది? 1952 అక్టోబర్ 2. సాంఘిక విద్యా పరిషత్తుల ఏర్పాటును సూచించినది మోహన్ లాల్ సక్సేనా కమిటీ. 1968న జాతీయ వయోజ విద్యా కమిటీ ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? డాక్టర్ వికేఆర్వి రావు. జాతీయ స్థాయిలో డైరెక్టరేట్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ స్థాపించబడిన సంవత్సరం 1971. వయోజన విద్యా కార్యక్రమాలను త్వరితపరిచేందుకు ఎన్ఏఈపి ఎప్పుడు ప్రారంభించబడింది? 1978. నేషనల్ లిటరసీ మిషన్ అంటే జాతీయ అక్షరాస్యత మిషన్ అన్నమాట. ఎప్పుడు ప్రారంభించబడింది? 1988 మే 5. జాతీయ అక్షరాస్యత శాతం 2001 నాటికి 65.38. రిపీటెడ్ క్వశ్చన్. 65.38%. 2001 నాటికి కేరళ అక్షరాస్యత శాతం ఎంత? 90.92. మన దేశంలో ఎక్కువ అక్షరాస్యత గల రాష్ట్రం ఏది అంటే కేరళ.
2021 నాటికి బీహార్ అక్షరాస్యత శాతం ఎంత? 47.53. అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం బీహార్. 2001 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కేరళ. 2001 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప అక్షరాస్యత కలిగిన రాష్ట్రం బీహార్. దేశంలో ఎన్ని జిల్లాలలో NLM అంటే నేషనల్ లిటరసీ మిషన్ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి? 587 జిల్లాల్లో అమలు అవుతున్నాయి. అనియత విద్యకు ప్రాముఖ్యం కల్పించే కమిషన్ ఏది? యునెస్కో అంతర్జాతీయ కమిషన్. ఇక్కడ అనియత విద్య అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించింది అనమాట. పరీక్షలు తప్పడం అనే విధానాలపై అమలయ్యే విద్య నియత విద్య. ఆకస్మిక విద్య అని పిలువబడే విద్య యాదృచ్ఛిక విద్య. పరిమిత కాలంలో వయస్సులో నియమానుసారం జరిగే బోధనాభ్యసన ప్రక్రియ నియత విద్య. అంటే ఈ విద్యలో కాలం మరియు లక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని 3 రకాలు కదా: నియత విద్య, అనియత విద్య, యాదృచ్ఛిక విద్య. నియత విద్యకి ఏముంటుంది? ఎంట్రీ టైం, ఎగ్జిట్ టైం ఉంటుంది. ఎగ్జాంపుల్ స్కూల్ చూడండి, మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 5. ఎంట్రీ టైం, ఎగ్జిట్ టైం బోత్ 2 ఉంటాయి. మళ్ళీ లక్ష్యాలు ఉంటాయి. ఏంటి? మన అకాడమిక్ స్టాండర్డ్స్ని సాధించాలనే లక్ష్యాలు. సో 2 ఉంటే నియత విద్య. ఏదో ఒకటి ఉంటే అనియత విద్య. ఏది ఉంటుంది? దానికి లక్ష్యం ఉంటుంది. ఏం లక్ష్యం ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్టెన్స్లో పీజీ చేస్తున్నా, నాది పీజీ కంప్లీట్ చేయాలనే లక్ష్యం. నువ్వు ఎన్ని సంవత్సరాలకు చేస్తావు? 2 ఇయర్స్కి చేస్తావా, 3 ఇయర్స్కి చేస్తావా అని మన ఇష్టం. అంటే కాలం అనేది ఉండేది, లక్ష్యం ఉండి కాలం లేనిది అనియత విద్య. అదే యాదృచ్ఛిక విద్యకైతే సమయం ఉండదు ప్లస్ లక్ష్యం 2 ఉండదు. అనుకోకుండా అంటే ఇది మన నిజ జీవితంలో జరిగేటువంటి సంఘటనల నుండి నేర్చుకునేటువంటి విద్య ఏదంటే యాదృచ్ఛిక విద్య. ప్రవేశానికి నిర్గమనానికి సమయం నిర్ణయించబడి ఉండే విద్యారూపం నియత విద్య. బోధించేవాడు అభ్యసించేవానికి అందించే విద్య నియత విద్య. అంటే మన గురువులు చెప్తే మనం నేర్చుకుంటాం అన్నట్టు. నిర్ణయించబడిన పాఠ్య ప్రణాళిక, విషయం, భావనలు నిర్ణయించబడి ఉండే విద్య ఏదంటే నియత విద్య. అంటే ఇక్కడ లక్ష్యాలు అనేది నిర్ణయించబడ్డాయి. సంఘటనాత్మక విద్య అని పిలువబడు విద్యారూపం యాదృచ్ఛిక విద్య. ఆకృతి విద్య అని పిలువబడు విద్యారూపం నియత విద్య. అనాకృతి విద్య అని పిలువబడు విద్యారూపం అనియత విద్య. ఓఎస్ ఎప్పటి నుండి ప్రాథమిక విద్యను అందిస్తుంది? 1989. NIOS 2002-2003 నాటికి ఎన్ని సంస్థలు గుర్తించింది? 200 సంస్థల్ని గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఎప్పుడు ప్రారంభమైంది? 1991 మార్చ్. APOS ప్రకారం 5th, 6th, 7th తరగతులలో చదువు మానిన వారు ఏ తరగతికి అర్హులవుతారు? 7వ తరగతికి అర్హులవుతారు. NEP 1968 ఎవరి సూచన మేరకు ఏర్పడింది? కొఠారి కమిషన్ 1964-66 సిఫారసుల మేరకు NEP 1968 అయితే ఏర్పడడం జరిగింది. NEP 1968 సూచించిన విద్యా విధానం 10+2+3 అంటే 10th క్లాస్ వరకు ఒకటి, ఇంటర్మీడియట్ ఒకటి, డిగ్రీ ఒకటి, 3 లెవెల్స్లో విద్యా విధానం అయితే సూచించడం జరిగింది. NEP 1968 ఏ వయస్సు వారికి విద్య అందించాలని సూచించింది? అంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు వారికి విద్యను అందించాలని సూచించింది. NEP 1968 త్రిభాషా సూత్రంలో అంతర్జాతీయ భాషగా ఏ భాషను గుర్తించిందంటే ఆంగ్లం. ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. 1968 ప్రకారము త్రిభాషా సూత్రంలో జాతీయ భాషగా ఏ భాషను గుర్తించారంటే హిందీ. NEP 1968 ప్రకారం త్రిభాషా సూత్రంలో 3వ భాషగా ఏ భాషనంటే ప్రాంతీయ భాషని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో అయితే 3 భాషలు నేర్చుకోవాలంటే మనం ఏం నేర్చుకుంటాం? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. తెలుగు ఏమో లోకల్ లాంగ్వేజ్, హిందీ ఏమో నేషనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఏమో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. అట్లా ప్రతి ఒక్కరు 3 భాషలు నేర్చుకోవాలి. దీన్ని త్రిభాషా సూత్రం అని చెప్తారు. ఇది కొఠారి కమిషన్ అటువంటి ముఖ్యమైన సూచన. 1978 అక్టోబర్ 18 గుజరాత్ విద్యాపీఠంలో స్నాతకోత్సవ సభలో విద్యా సంస్కరణల ఆవశ్యకతను ప్రస్తావించినది మొరార్జీ దేశాయ్. NEP 1986 ముసాయిదాకి పార్లమెంట్ ఎప్పుడు ఆమోదం తెలిపింది? 1986 ఏప్రిల్ 20 రోజున ఆమోదం తెలిపింది. 1986 నూతన జాతీయ విద్యా విధానంలో ముందు ఉన్న విద్యా పరిస్థితిని అంతటినీ సమీక్షించి భారత ప్రభుత్వ శాఖ 1985 ఆగస్టులో ప్రచురించిన శీర్షిక పత్రము విద్యా సవాళ్ళు, విద్యా విధానం, ముందడుగు, విద్యా విధాన దృక్పథం. విద్యా సవాళ్ళు, విద్యా విధానం, ముందడుగు, విధాన దృక్పథం.
ఇది 1986 జాతీయ విద్యా విధానంలోని శీర్షిక పత్రము. 1986 నూతన జాతీయ విద్యా విధానంను ఆమోదించిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. 1986 నూతన జాతీయ విద్యా విధానంను రూపొందించిన శాఖ మానవ వనరుల అభివృద్ధి శాఖ. ఇది పివి నరసింహారావు మంత్రిగా ఉన్న కాలంలో జరిగింది. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో 10+2+3 విద్యా నిర్మితిని అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలని సూచించినది 1986 జాతీయ విద్యా విధానం. 1986 జాతీయ విద్యా విధానం యొక్క ముఖ్య ఆశయం ఏంటంటే గుణాత్మక విద్యలో పెరుగుదల. జాతీయ విద్యా విధానం యొక్క విద్యా ధ్యేయం ఉత్పాదక శక్తి, ఎక్కువ సామర్థ్యం, యోచనా శక్తి, ఆత్మవిశ్వాసం గల పౌరులను తయారు చేయటం. ఇంగ్లీషును అంతర్జాతీయ భాషగానే కాక గ్రంథాలయ భాషగా గుర్తించాలని సూచించినది 1986 జాతీయ విద్యా విధానం. ఎన్పిఈ 1986 అనగా నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986. ఇక్కడ చూడండి, ఎన్పిఏ అన్న ఎన్ఈపి అన్న సేమే. ఎన్ఈపి అంటేనేమో డైరెక్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, జాతీయ విద్యా విధానం. ఇక్కడ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. 15 నుండి 35 సంవత్సరాల వారిలో నిరక్షరాస్యతను రూపుమాపడానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది ఎన్పిఈ 1986. ఓబీబీ పథకమును అమలుపరిచిన విద్యా విధానం. ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, నల్లబల్ల పథకము. దీనిని ఎన్పిఈ 1986 వాళ్ళు అమలుపరిచారు. ఓబీబీ అనగా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, నల్లబల్ల పథకము. ఎన్పిఈ 1986 వల్ల గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ గల పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలు నవోదయ పాఠశాలలు. రాజీవ్ గాంధీ గుర్తుపెట్టుకోండి, రాజీవ్ గాంధీ ఇంట్రడ్యూస్ చేసిండు. ఒకవేళ పిఎం ఇస్తే రాజీవ్ గాంధీ రాయాలి. ఎన్పిఏ ఎన్పిఏ అంటే 1986 ఎన్పిఏ నవోదయ పాఠశాలలు ఇంట్రడ్యూస్ చేసింది. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నూ స్థాపించబడిన సంవత్సరం 1985. డిగ్రీలకు ఉద్యోగాలకు ఉన్న లంకె తీసివేయబడడం అనేది ఈ విద్యా విధాన ఫలితమే. ఎన్పిఈ 1986. ఎన్పిఈ 1986 ఫలితంగా విద్యలో ప్రవేశపెట్టిన నూతన అంశము విలువల విద్య మరియు పర్యావరణ ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్ అని. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు చూడండి, ప్రైవేట్ స్కూళ్ళలో ప్రతి క్లాస్కి వాల్యూ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. అందులో అన్నీ తెలుపుతారంటే మనం ఎథిక్స్, వాల్యూస్, మొరాలిటీ, వాటికి సంబంధించిన అన్నీ తెలపడం జరుగుతుంది. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కోసం డైట్స్ స్థాపన దేని ఫలితమే. 1986 ఎన్పి యొక్క ఫలితమే డైట్స్ యొక్క స్థాపనకు దారితీసింది. ఎన్పిఈ 1986 వ్యక్తుల ఉద్యోగ అర్హత నిర్ణయించడానికి ప్రారంభించినటువంటి సర్వీస్ నేషనల్ టెస్టింగ్ సర్వీస్. ఎన్పిఈ 1986 విద్యలో యాజమాన్య నిర్మాణం కోసం స్థాపించిన అఖిల భారత సర్వీసు ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్. ఎన్పిఈ 1986 శిశువుల విద్యా సాధనకు ప్రతిపాదించినవి శిశు సంరక్షణ కేంద్రాలు. ఆరోగ్య విద్య, కళలు కూడా బోధనాంశాలుగా ఉండాలని చెప్పింది ఎన్పిఈ 1986. ఎన్పిఈ 1986 పాఠ్య ప్రణాళికలో తప్పనిసరిగా ఉండాల్సిన సబ్జెక్టులు: ఫస్ట్ వన్ భాషలు, ప్రైమరీ స్థాయిలో 1, అప్పర్ ప్రైమరీ మరియు సెకండరీలో 3. సెకండ్ వన్ గణితం. థర్డ్ వన్ పరిసరాల విజ్ఞానం, అంటే సోషల్ ప్లస్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంతే కలిపి పరిసరాల విజ్ఞానం. ఫోర్త్ది SUPW. ఫిఫ్త్ది ఆరోగ్య వ్యాయామ విద్య. సిక్స్త్ వన్ కళా విద్య. ఎన్పిఈ 1986 ప్రాథమిక దశలో అనుసరించవలసిన పద్ధతులుగా వీనిని చెప్పినది. దీనిని శిశు కేంద్రీకృత మరియు కృత్య ప్రాతిపాదిక. శారీరక దండనలు పూర్తిగా తొలగించమని చెప్పిన విద్యా విధానం ఎన్పిఈ 1986. నవోదయ పాఠశాలల్లో గ్రామీణ ప్రతిభావంతులకు కేటాయించే సీట్ల శాతం 25%. విద్యార్థి నిష్పాదనను మూల్యాంకనం చేసేటప్పుడు క్రీడలు, వ్యాయామ విద్య అంశాలు కూడా చేర్చాలి అని చెప్పినది ఎన్పిఈ 1986. 1986 ఎన్పిఈ 1986 పరీక్షలలో మార్కులకు బదులు వేనిని ఇచ్చే పద్ధతిని సిఫారసు చేసింది. గ్రేడులు. ఎన్సిటిఈ సంస్థ ఏర్పాటు దీని ఫలితమే. ఎన్పిఈ 1986 తర్వాతనే ఎన్సిటిఈ కూడా ఏర్పడడం జరిగింది. ఎన్పిఈ 1986 సూచనల మేరకు ఏర్పాటు చేసిన సంస్థలు ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్, స్టేట్ అడ్వైజరీ బోర్డ్, డైట్స్,
డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డ్, కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఏఐసిటిఈ, ఎన్సిటిఈని, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఇవన్నీ కూడా 1986 ఎన్పిఈ 1986 సూచన మేరకు ఏర్పాటు చేసినటువంటి సంస్థలు.